జై గురుదేవదత్త జమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 17 ఏప్రిల్ 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. తిథి చవితి మధ్యాహ్నం 3:23:41 వరకు. నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:05:02 నుండి 1:50:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10:06 నుండి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10:55 నుండి సాయంత్రం 4:01:03 వరకు. అమృత గడులు రాత్రి 10:39:23 నుండి 12:25:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49:27 నుండి 3:23:27 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారమందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు
అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం మందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం మందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి
స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. జయగురత నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు విజయలక్ష్మి. మా బాబు గురించి తెలుసుకోవాలి. మా బాబు పేరు? నల్గొండ జిల్లా మాది. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు ఆకాష్ సార్. ఆకాష్. గురూజీ. డేట్ ఆఫ్ బర్త్ 10/6/2006. టైం అమ్మా? టైము 10ంటికి సార్. పొద్దున? పొద్దున ఉదయం. ఎక్కడ పుట్టాడు? హాస్పిటల్లో పుట్టింది. ఏ ఊరు? నల్గొండలో. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా. బాబు జాతకరీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాగాలేదు. అంటే జాతకరీత్యా గురువు, చంద్రుడు వీళ్ళందరూ బాగున్నప్పటికి కూడా జాతకరీత్యా ఏంటంటే కుజుడు శని యొక్క స్థితిగతుల వలన ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ, రోగ నిరోధక తక్కువగా ఉంటాం, అలాగా మొండితనం ఎక్కువగా ఉంటుంది. తర్వాత చదువుకునే అంశాలకు వస్తే పాఠ్యాంశాలు తొందరగా మర్చిపోవటము, విపరీత మొండితనానికి కారణం అవుతున్నారు. కావున శని కుజ బుధులకి శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. ఒక మారు జపాలు అయితే చేయించండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. అంటే ఆయన కెరియర్ లో ముందుకి ఆయన ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది స్వామి. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకుంటూ సెకండ్ ఇయర్ అయిపోయింది. అంటే ఆయన హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తా మమ్మీ అంటుండు. దాని గురించి మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేసి. ఓకే 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 ఎందుకని అతను హోటల్ మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాడు? ఏమన్నా ఆయనకు దాని మీదనే ఉందంట. నేను అటే వెళ్తా మమ్మీ అంటుండు. ఓకే అమ్మ, చూడండి ఆ ఇంట్రెస్ట్ని బట్టి. కానీ బయట వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయమ్మా. మనకి ఇంట్రెస్ట్ వేరు, మనం చదువుకునేది వేరు అన్నట్టు ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త తీసుకోమని చెప్పండి. డెసిషన్ మెయిన్ స్ట్రీమ్లో ఉండటమే బెటర్ ఎప్పటికీ కూడా ఈ రోజుల్లో చూసుకుంటే. ఓకే, కొద్దిగా ఇబ్బంది పడతారమ్మా, జాగ్రత్త అని చెప్పండి. నేను చెప్పినంత మాత్రం వినడు అబ్బాయి, ఎవరు చెప్పిన వినడు, చాలా మూర్ఖంగా ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి. ఎవరు చెప్పిన అవునవును వినడు. అలా వెళ్ళటం వల్ల మనకి ఇబ్బంది. అందువల్ల చెప్పి చూడండి, ప్రయత్నం అయితే గట్టిగా చేయండి మరి. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాపది 24/7/2009. టైం అమ్మా? టైం ఆమెది 10:30 ఉదయం. ఏమై కూడా అక్కడే పుట్టింది, నల్గొండ దగ్గర? ఈమె హైదరాబాద్ లో పుట్టింది. మీరుండేది ఎక్కడ, హైదరాబాదా? మేము ఉండేది ఇక్కడనే నల్గొండ జిల్లా. కానీ ట్విన్స్ ఉండ్రు నాకు అప్పుడు, ఈ పాప జన్మించినప్పుడు. ఓకే అమ్మా. కన్యా లగ్నము, మఖా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. ఓకే అమ్మా. సింహరాశి అంటారు. పాప జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. బుధుడు యొక్క స్థితి బాగుంది కావున మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా ఏకాగ్రత లోపించడానికి కారణాల్లో శని చంద్రులు అవుతున్నారు. కావున శని చంద్ర రవి కుజులకి పరిహారాలు చేయించండి. పాప పేరు మీద శని చంద్ర రవి కుజులకి పరిహారాలు శ్లోకాలు చదువుకోమని చెప్పండి. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే అమ్మా. ముందు ముందు మంచిగా చదువులో రాణించే అవకాశం ఉందా? అమ్మ వస్తుందమ్మా, జాతకం బాగుంది. నేను చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పా, చేయండి. మీ అబ్బాయిది కూడా జాతకం చాలా బాగుంది. మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్తే సక్సెస్ బాగా వస్తాడు. ఆ బీటెక్ ఇలా చేసుకుని కానీ ఏదైనా వెళ్తే మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. అలాగే ఈ అమ్మాయికి కూడా టైం అంతా బాగుంది. మ్యూజిక్ కానీ వచ్చి నేర్చుకుంటుందా? సంగీతం కానీ ఏదన్నా బొమ్మలు వేయటం కానీ ఇలాగా? ఎవరు? పాప. పాప 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 అప్పుడప్పుడు టీవీలో సాంగ్స్ కూడా జానపద పాటలు పాడుతుంటది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆర్టిస్టిక్ అప్రోచ్, ఈ సింగింగ్ ఇలాంటి వాటిలో పట్టు ఉంటుంది.
కావున ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి, లేదా పాటలకు సంబంధించిన తర్ఫీదు ఒకల్ నేర్పించండి. ఓకే, అమ్మాయికి యోగాలు ఉన్నాయి సంగీతంలో, ఇలాంటి వాటిలో ఏదైనా సరే జానపదం అనేది కూడా చాలా మంచిది కాబట్టి నేర్పించండి, బాగుంటుంది. ఓకే, హాబీగానే, చదువు మానిపించి కాదు, హాబీగా నేర్పించండి. నేను చెప్పిన చదువుకోమని చెప్పండి, చదువు బాగా వస్తుంది. ఓకేమ్మా. బాబుకి దేంట్లో పోతే బాగుండదు అన్నారు గురించి. టెక్నికల్ వెళ్తే మంచిదమ్మా, ఎందుకంటే వినరు. ఇప్పుడు ఒకేషన్కి వెళ్తే దెబ్బతింటారు, డిగ్రీతో అవ్వదు ఇప్పుడు. ఓకే, బీటెక్లోనే తనకి ఏది నచ్చితే కొద్దిగా తీసుకోమని చెప్పండి, మరి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదంటే ఇంకేదైనా తీసుకోమని చెప్పండి. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తాం. హోటల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం అమ్మా. హోటల్ మేనేజ్మెంట్ కష్టం అంటే ఆపర్చునిటీస్ ఉండవు, సరిగా ఉండవు. చెప్పడానికి అందరు బాగా చెప్తారు, అందరూ ఇంజనీర్లేనా అని, కానీ బయటికి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ సిస్టమ్ ఒకటి, సరైన జాబ్స్ దొరకపోవడము, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు. చేస్తే టాప్ ఇండియన్ స్టాఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి దాంట్లో చేసుకుని గొప్పవాళ్ళకి వెళ్తే చాలా గొప్పది. కానీ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో సక్సెస్ తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందమ్మా, ఆర్డినరీ హోటల్స్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు. నేను ఎన్నో బాధేస్తుంది, తల్లిదండ్రులు 5 లక్షలు 3 లక్షలు కట్టి చదివిస్తున్నారు. సి కేటగిరీ హోటల్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ హోటల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఒక హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఒక తరిగా ఉంటుంది, హై లెవెల్ దీంతో చేస్తే, మేనేజ్మెంట్లో చేస్తే, టాప్ ఇన్స్టిట్యూట్లో చేస్తే వచ్చే జాబ్స్ కూడా హై గ్రేడ్ జాబ్స్ వస్తాయి. అప్పుడు శాలరీస్ కూడా చూడటానికి బాగుంటాయి, ఎవరికైనా బాగుంటుంది చెప్పుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం మౌలాలు ఉందో, ఇంకో చోట ఉందో, ఇంకో చోట జాయిన్ అవుతున్నారు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్. తప్పని నేను అన్ను, కానీ ఇబ్బంది పడేవారు ఫైనల్గా తల్లిదండ్రులు. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. జయదత్త నమస్కారం స్వామి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. ఆ అమ్మాయి పుట్టిన తేదీ చెప్పండి. 1998 డిసెంబర్ 26. 26 డిసెంబర్ 1998. టైం అమ్మా? రాత్రి పూట శనివారం 10:10 పుట్టిందండి. ఓకే, ఎక్కడ పుట్టింది? చెరుకుపల్లిలో పుట్టిందండి. చెరుకుపల్లి, ఓకే, గుంటూరు జిల్లా. అవునండి, గుంటూరు జిల్లా అండి. ఓకే అమ్మా, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఉత్తరాభాద్ర 4వ పాదం మీనరాశి సింహలగ్నంలో పుట్టిందండి అమ్మాయి. ఓకే, ప్రస్తుతం ఆ అమ్మాయికి నడుస్తున్న దశ కేతు మహాదశ నడుస్తుంది. ఈ పాప జాతక రీత్యా కుజుడు, రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ అమ్మాయికి ఒక మంచి స్థితి అనేది వస్తుంది అని జాతకం చూపిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల ఆ అమ్మాయి ఎంత కష్టపడినా ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఒకటి, తర్వాత శని 9వ స్థానం ఉండటం వల్ల ఎదుగుదల అనేది అనుకున్నట్టుగా ఉండదు, ఏదైతే ప్లాన్ చేస్తారో అది జరగదు. అలాగే వీళ్ళ నాన్నగారి యొక్క స్థితిగతుల్లో బలహీనతలు ఉంటాయి. 2, తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేతు మహాదశ 2026 వరకు మనకు అంత యోగాన్ని ఇవ్వదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే, రాహు, కేతు, చంద్ర, శనికి శ్లోకాలు చదువుకోవాలి. పాప రాహు, శని, చంద్రకేతువుకి రోజు శ్లోకాలు చేసుకోవాలి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి అమ్మా. పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని అండి. పెళ్ళి నెక్స్ట్ ఇయర్ అవుతుందమ్మా, ఈ టైంలో చేయటం మంచిది కాదు. ఏం చేస్తుంది అమ్మాయి? జాబ్ చేస్తుందండి, సాఫ్ట్వేర్ TCS లో జాబ్. మంచిదమ్మా, మీరు 2026లో చేయండి పెళ్ళి, అట్లీస్ట్ మాఘమాసం 1 year ఆగండి. అప్పుడు దాకా ఏం చేయకూడదండి? చేస్తే దెబ్బతింటారు. సరే స్వామి, దయచేసి చెప్పాలండి. శని, చంద్ర, రాహుకి జపాలు చేసినా సరే నువ్వు 26లో చేయాలి, గుర్తుపెట్టుకోండి. జపాలు చేస్తే శని, కేతు, చంద్ర, రాహులు చేయించండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ చేయండి అమ్మా. నెక్స్ట్ మాఘమాసానికి పెట్టుకోండి, అంటే ఈ సంవత్సరం నవంబర్ నుంచి స్టార్ట్ చేయండి అన్ని చూసుకోవటం. ఆ అమ్మాయికి కేతు మహాదశ శనింత దశ నడుస్తుంది. ఈ షష్టంలో ఉన్న కేతువు షష్టాధిపతి యొక్క శని, షష్టాధిపతి శని యొక్క అంతర్దశ. వీటిల్లో మనకి నెగిటివ్ సంబంధాలు వస్తాయి అన్ని. ఓకే, అది కొద్ది కేర్ తీసుకోండి, అది మీ ఇష్టం. ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? అదే పెళ్లి గురించి అమ్మా, పెళ్ళి అయితే 26 కనిపించాక చేసుకోండి, మంచి అవుతుంది. మంచి సంబంధం వస్తుందండి. జాతకం అంతా మంచి సంబంధం వస్తుందమ్మా. బాగుంది అమ్మాయి, జాతకం అంతా బాగుంది. ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి నేను ఆపుతున్నాను, వద్దన్నాను. మామూలుగా మంచి సంబంధం వస్తుంది, జాతకం అంతా బాగుందమ్మా. ఈ పాపకి మేజర్ ఇష్యూ ఏంటంటే, కష్టపడిన దానికి ఎదుగుదల అనుకున్నట్టుగా రాదు, అంతే తప్పితే నెగిటివ్స్ ఏం లేవు. ఎందుకని ఈ అమ్మాయికి ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో మంచి కాలేజీలో సీట్లు రావాలి. అవి ఏమవుతాయి, శని 9 ఇంటూ ఉంటాము, పాపకత్రి యోగాల వల్ల యోగం తగ్గింది అంతే. వీటికి పరిహారాలు చేసుకోవడం మంచిది, మంచి సంబంధం వస్తుంది, ఏం కాదమ్మా. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంతోష్ కుమార్ అండి, సంగారెడ్డి అండి. చెప్పండి సంతోష్ గారు. 6/4/1987. 1987. టైం అండి? సాయంత్రం 5:45. 5:45. ఎక్కడ, సంగారెడ్డిలో పుట్టారా? లేదండి, ఇక్కడ సదాశివపేట.
చూడండి, మీరు కన్యా లగ్నం పునర్వసు నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. పునర్వసు నక్షత్రం 2వ పాదం మిథున రాశి. ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తుందండి. ఈ బుధుడు యాక్చువల్గా అయితే మీ జాతకరీత్యా బుధ శుక్ల స్థితి మంచి తెలివితేటలు, మార్కెట్ అనాలిసిస్, ప్రిడిక్షన్ బాగా ఉంటాయి. మీరు చేసే పని అందు చాలా మంచిగా ఉంటుంది, 10 మందికి మేలు చేసేవాళ్ళు. అలాగే దైవశక్తి, సాధన ఇలాంటివన్నీ ఉంటాయి, యోగా కానీ అన్నీ. కానీ 2016 నుంచి నడిచే బుధ మహాదశ మీకు హెల్త్ ఇష్యూస్ని ఇస్తుంది. ఒకటి న్యూరాలజికల్గాను, నెమ్ము ఇలాంటి సంబంధించిన ఇబ్బందులే కారణం అవ్వచ్చు. ఒకటి మెయిన్ ప్రాబ్లం 6వ ఇంట్లో బుధ శుక్రులు. తర్వాత ద్వితీయ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటము, శనికుజుల యొక్క పరస్పర దృష్టిల వలన ఇమ్యూనిటీ, రోగ నిరోధశక్తి తక్కువ అవటము, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల మళ్ళీ ఆర్థరైటిస్ లాంటివి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులే కారణం అవ్వచ్చు. అందువల్ల మీరు శనికుజ రవి బుధులకి జపాలు చేసుకోండి రోజు శ్లోకాలు. శనికుజ బుధ రవి, వీళ్ళ శ్లోకాలు రోజు చేయండి పొద్దున 6లోగా. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓకే, చిన్న చిన్నపాటి మైనర్ సర్జరీస్ ఇండికేటెడ్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. అది ఆరోగ్యం బాగుండట్లేదు, అలాగే లాస్ట్ 4 months నుంచి బిజినెస్ సరిగ్గా నడవట్లేదండి. ఓకే, ఏ బిజినెస్ చేస్తారు సార్ మీరు? నేను వచ్చేసి కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను, కన్సల్టెన్సీ వర్క్ చేశాను. ఏంటండి? అదే జాబ్ ప్లేస్మెంట్ అండి, కన్సల్టెన్సీ. జాబ్ ప్లేస్మెంట్స్. ఓకే, వాయిస్ కట్ అయిందండి. ఓకే, కంపెనీస్. హెల్త్ ఇష్యూస్ ఏమంటున్నారు డాక్టర్స్? నాకు ఒక 2 times ఆటో దక్కింది, స్టంట్ వేశారు. మెడిసిన్ వాడుతున్నాను, ఎప్పటికీ బ్యాక్ పెయిన్ ఇట్లా కాదు. అవునది ఇంకా ఉంటుంది అనుకోండి ప్రెషర్ వల్ల. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చేయండి. ఇప్పుడు ప్లేస్మెంట్ సర్వీసెస్కి ఎవరికి బాగాలేదండి, మార్కెట్ బాగాలేదు కదా. లాస్ట్ 4 months డిసెంబర్ వరకు పర్లేదండి, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను చెప్తాను ఎందుకనంటే అక్టోబర్ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతూ వస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే ఈ కాంబినేషన్స్. తర్వాత రేపు మే తర్వాత ఇంకొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్ ఒక తరీకా చూస్తున్నారు అనుకోండి ఒక ఏరియాలో, ఇప్పుడు నెక్స్ట్ ఏరియాని కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు టైం బాగాలేదంటే సార్ సంతోష్ గారు నష్టం వస్తుందని కాదు నా ఉద్దేశం, అర్థమైందా? ఎలాగా ఇప్పుడు మీరు ఒక ప్లాన్ చూస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నారు, ఇంకో ప్లాట్ఫామ్ రెడీ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5%, అక్కడ 10-25% అలా బిజినెస్లో వస్తాయి. మీకు కుజాంతర దశ మనకి మంచిది కాదు. అందువల్ల ఈ పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోండి, మీకేం కాదు. ఓకే అండి, వచ్చే పేమెంట్ కూడా క్యాండిడేట్ ప్లేస్ అవుతున్నాడు కానీ ఇన్ టైంలో కావట్లేదు. ఓకే, మీరేంటి సాఫ్ట్వేర్ అవుతున్నాడు? మీరు మ్యాన్ పవర్ ఏజెన్సీ ఏం చేస్తారు, సెక్యూరిటీసా లేకపోతే? లేదు, అడ్మిన్, అకౌంట్స్, మల్టిపుల్ జాబ్స్, మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్ మంచిది. ఇప్పుడు నేను చెప్పించే ఒకసారి గాంగాపూర్ వెళ్ళరండి, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, ఇంప్రూవ్ అవుతుంది. మే తర్వాత మటు కొద్దిగా కేర్ తీసుకోండి, హెల్త్ మీద కేర్ తీసుకోండి, మీ యొక్క బిజినెస్ గురించి కూడా ఆలోచన చేయండి. సెకండ్ ఆప్షన్ పెంచండి. ఓకే, 100% సక్సెస్ అవుతారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవరత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మ, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అమ్మ, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ వచ్చేసి మార్చ్ 1998. మార్చ్ తేదీ 29 మార్చి 1998. టైం అమ్మా? టైం వచ్చేసి మధ్యాహ్నం 1:39. ఎక్కడ పుట్టారు? గద్వాల్. అబ్బాయి పేరు వచ్చేసి శశేంద్ర. మా అశ్విని నక్షత్రం 1వ పాదం, మేషరాశి, కర్కాటక లగ్నంలో జన్మించాడమ్మా. బాబు జాతకరీత్యా ప్రస్తుతం రవి మహర్దశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నాడు. అంటే రవి, కుజ, చంద్రుడు యొక్క స్థితిగతుల ప్రకారం ఈ అబ్బాయికి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ప్రైవేట్లో కూడా ఉన్నత స్థితిలో ఉండి ఆనందంగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఓకే అండి, మంచిది. ఇప్పుడు ఈ బాబు జాతకంలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శని బుధుల వలన మనకి ఇబ్బంది. ఎందుకని పెళ్లి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, ఫ్రెండ్స్తో ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న చితక బ్యాక్ పెయిన్ లాంటివి ఇబ్బందులు. శని బుధ గురులకి పరిహారాలు చేయించండి, అబ్బాయి లైఫ్ బాగుంటుంది. మ్యారేజ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే పెళ్లి గురించి సార్, మేము పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చా లేదా? మొదలు పెట్టచ్చు, లైఫ్ ఎట్లుంటది? పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టచ్చు, పెళ్లి గడే నడుస్తుంది ఇప్పుడు. ఓకే, పెళ్లిలో అంటే లైఫ్ ఎలా ఉంటుంది? మ్యారేజ్ లైఫ్ బాగుంటాం అనేదమ్మా జాతకాన్ని బట్టి అనే కంటే కూడా యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి చాలా ఐసోలేటెడ్గా ఉంటాడు, ఇంట్రావర్ట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు.
ఎక్కువ మాట్లాడారు. ప్లీజ్ చేయడం తెలియదు. రేపు పొద్దున పెళ్లి చేశారు, ఆ అమ్మాయి ఏదో అడిగి అర్జెంట్గా వెళ్ళి తీసుకురాబట్టి తీసుకురాడు, ఇంట్లోనే కూర్చుంటాడు. డెఫినెట్గా ఈ రోజున అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. మీ అమ్మాయి అయినా ఎవరైనా అంతే ఉంటారు కదా, వెంటనే తేవాలనుకుంటారు కదా. మరి అంటే అప్పుడు గొడవడానికి కారణం జాతకాలు కాదు, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను అనుకుని లేకపోవడం. అందుకని మీరు కొద్దిగా మంచి అమ్మాయిని చూసుకుని చేసుకోండి, లైఫ్ బాగుంటుంది. ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏది ఉండదు. రేపు పొద్దున్న పెళ్ళాక టీవీ ముందు కూర్చోవడం, వర్క్ చేసుకోవడం, అది రాసుకోవడం అది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు గ్యారంటీకి ఇబ్బందులు వస్తాయి మీరు ఎలాంటి అమ్మాయిని చేసినా. ఆ తత్వం మార్చుకోమని చెప్పండి దయచేసి. చొరవతనం ఉండదు, ఎక్స్ప్రెస్ చేయడం. పెళ్లి సంబంధాల్లో కూడా ఆ అమ్మాయి సంబంధం వచ్చినప్పుడు ఒక ప్లీజింగ్గా మాట్లాడుతూ ఉండదు. అర్థమైందా? అది మీకు తెలుస్తుంది డెఫినెట్గా, నేను చెప్పక్కర్లా. ఆ తత్వం మార్చుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఐసోలేటెడ్గా ఉంటాడు ఎక్కువగా, మెయిన్ అది అలా ఇష్టపడతాడు. ఓకేమ్మా, అది సమస్య కాదు. అలాంటి తత్వం ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో మీరు తీసుకునే నేచర్ ఉన్న అమ్మాయిని ఎత్తుక్కోవాలి. అలాంటి వాళ్ళు తక్కువ కాదు. ఇప్పుడంతా సోషలైజేషన్ ఎక్కువగా ఉంటున్నారు కదా, అది చూసుకోండి మీరు కొద్దిగా. అందుకే గురుగారు మేము ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు. ఓకే, అందుకే మీరు చేసే అమ్మాయిని డిఫరెంట్ ప్రొఫైల్ నుంచి పికప్ చేయండి. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కొంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయా, లేకపోతే కెరీర్ ఓరియంటెడ్ ఫ్యామిలీనా, అంటే ఎక్కువగా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని నువ్వు ఇప్పుడు వెళ్ళి సినిమాకి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేటువంటి తత్వం ఉన్న అమ్మాయిని ఎత్తుక్కోండి. అంటే కెరీర్ ఓరియంటెడ్ అమ్మాయిని ఎత్తుక్కోవాలి. తర్వాత ఈ పిచ్చపాటి మాటలు కానీ, లేకపోతే ఈ యొక్క సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అమ్మాయిని ఎత్తుక్కుంటే మనకి ఇబ్బంది. ఈ అబ్బాయికి అలాంటి ఇష్టం ఉండదు. ఓకే, అది అందుకని అలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు కాంబినేషన్స్ మార్చుకోవాలి. అమ్మాయి జాతకంలో కాంబినేషన్ జరుగుతుంది. కానీ ఇంటి దగ్గర ఎవరో చెప్పారు కదా 36 పాయింట్లు వచ్చినాయని చూడకూడదు. మ్యాచ్ మేకింగ్ అనేది యాటిట్యూడు, అలవాట్లు, దీని బేసిస్గా చెక్ చేయాలి. అది ఆస్ట్రాలజీ ఒక గొప్పతనం. అర్థమైందమ్మా? అందుకు కొద్దిగా జాగ్రత్త చూడండి. మొత్తం మంచిగా నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి. కుదిరితే జపాలు అది చేయించుకోండి అమ్మా, మంచిగా అవుతుంది. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఇంకేం డౌట్ లేదు సార్. అదే సార్ మాకు ఆ అబ్బాయి గురించే ఆలోచన నుంచి చేశాము. ఓకే, మంచిది. మొదలు పెట్టండి, సంబంధాలు మంచిగా వస్తాయి. రేపు జూన్ నుంచి మొదలవుతుంది కళ్యాణ్ గడి అబ్బాయికి. జూన్ నుంచి మొదలవుతుంది. అందువల్ల అబ్బాయి జాతకంలో ఈ సప్తమాధిపతులు వీళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి కాబోయే అమ్మాయి యొక్క జాతకాన్ని బలమైనటువంటి సప్తమ స్థానం, సప్తమాధిపతులు ఉండేది చూసుకోండి. ఓకే, తర్వాత అలాగే అబ్బాయి జాతకంలో సంతాన స్థానాలు బలహీనంగా ఉన్నాయి. ఆ అమ్మాయి జాతకంలో సంతాన స్థానం బలంగా ఉండాలి. అర్థమైందమ్మా? బలహీనంగా ఉందంటే ఏదో చెడు అవుతుందని కాదు. అబ్బాయి జాతకంలో సంతానం ఆలస్యం అవటం కానీ, సంతానం నష్టం కానీ జరగడానికి అవకాశాన్ని చూపిస్తుంది. మీరు తెచ్చుకోబోయే అమ్మాయి జాతకంలో బలమైనటువంటి పంచమ స్థానం ఉండాలి. పంచమాధిపతి బాగుంటే ఇది మిటిగెంట్ అవుతుంది ఒకటి. అర్థమైందమ్మా? ఆ నెగిటివ్స్ కాస్త పాజిటివ్ అవడానికి జాతకాన్ని ఎన్నుకుంటాం యాక్చువల్గా. ఓకే, ఇవి తీసుకొని దాని రెమెడీ ఫస్ట్ జపాలు చేయించండి. ఈ బాబు ఎక్కువగా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. మీరు ఎక్కడ ఉంటారు? మేము వచ్చేసి ఇక్కడ శ్రీశైలం ఆత్మకూర అని కర్వేనా. ఆత్మకూర, ఓకే 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 ఓకే, మంచిదమ్మా. అహోబిళం దర్శిస్తూ ఉండండి. అహోబిళం వెళ్తూ ఉండమని చెప్పండి అబ్బాయిని సంవత్సరానికి ఒకసారి. లక్ష్మీనరసింహ స్వామి మాకు దగ్గర, మీకు దగ్గరనే చెప్పాను నేను. 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు స్వామివారికి కళ్యాణం చేయించాక పెళ్లి చూపులు మొదలు పెట్టండి. ఓకేనమ్మా? అది కొద్దిగా కేర్ తీసుకోండి. అబ్బాయికి ఎన్ని ఇష్టం ఉండదు, అందువల్ల జాగ్రత్త చూసుకోండి అని చెప్తున్నాను. ఓకే, మంచిదండి. జయగురత్ అండి, శుభం వ్యూస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సదానందం అండి, హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడండి? హనుమకొండ. ఓకే, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. అబ్బాయి పేరు మహేంద్రనాథ్. ఓకే, పుట్టిన తేదీ 29/1999. 99. టైం అండి? మధ్యాహ్నం 1:30. ఓకే, ఎక్కడ హనుమకొండలో పుట్టాడా? వరంగల్లో పుట్టాడు. వరంగల్లో పుట్టాడు. మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. ఓకే, సింహరాశి అవుతుంది. మీన లగ్నం అండి. మీన లగ్నం పుట్టారండి. గురుడు బలంగా ఉన్నారు, కుజుడు కూడా చాలా బలంగా ఉన్నాడు. కావున మంచి యోగ జాతకం. ఎలాగా విద్య, లీడర్షిప్ క్వాలిటీసు, మంచి ఉద్యోగము, ఇలాంటివన్నీ సూచిస్తున్నాయి. అయితే మనకి ఫలితాలేమో కొంత భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే 24 నుంచి మనకి నడిచే దశ మంచిది కాదు. 2024 నుంచి బాబుకు నడిచే దశ ఏంటంటే 10వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల మంచి ఉద్యోగం లభించకపోవడము. అలాగే మీకు కూడా 24 నుంచి అబ్బాయి తండ్రిగా మీకు కూడా ఫలితాలు కొంత చికాగ్గా, అసంతృప్తికరంగా ఉండటానికి కారణం అవుతున్నారు. ఒకటి
తర్వాత బాబు జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండేసరికి తను అనుకున్న ప్రణాళికలు ఏవి సరిగా జరగలేదు ఇప్పుడు దాకా. అది రీజను ఆ అబ్బాయి వాయిదా వేయటం వల్ల కానివ్వండి, బద్ధకం వల్ల కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఇది వాస్తవం. రెండోది. మూడోది, శుక్రుడు సప్తమ స్థానంలో నీచులో ఉండటం వల్ల ఈ అబ్బాయిని ఎమోషనల్గా బాగా వాడుకుంటారు జనాలు. అది ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానీ ఎవరైనా సరే ఎక్కువగా ఈ అబ్బాయి పాపయిత ఎక్కువ, అందువల్ల ఎక్కువగా వాడుకోవడం వల్ల ఆ అబ్బాయికి గుర్తింపు రావడం లేదు పూర్తిగా. అందువల్ల మీరు ఏం చేయాలంటే అండి, శుక్రుడు, రవి, శని, చంద్రులు వీళ్ళకి శ్లోకాలు రెగ్యులర్గా చేయమనండి. 2030 వరకు కూడా సంవత్సరానికి ఒక్క మారు ఈ 4 గ్రహాలకు జపం చేయించండి. సంవత్సరానికి ఒక మారు 4 గ్రహాలకు 4 గ్రహాలు పక్కా చేయించండి. మీ రిజల్ట్స్ అనేది బాగా చూస్తారు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్. అబ్బాయి చిన్న జాబ్ చేస్తున్నాడు, ముందుకు వెళ్ళడానికి ఏం అనుకూలించారు? ఏం చదువుకున్నాడు బాబు? బాబు డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయింది, ఎంబీఏ కంటిన్యూ చేశాడు. ఓకే, అక్కడే చేస్తున్నాడా? వరంగల్లోనే జాబ్? హైదరాబాద్ లో ఉన్నాడు. ఓకే ఓకే ఓకే. ఏంటమ్మా, బ్యాంకింగ్ లో చేస్తున్నాడా లేకపోతే ఏంటండి? హెచ్ఆర్ గా చేస్తున్నాడు. హెచ్ఆర్. ఓకే అండి. ఇప్పుడు బాబుకి ఏంటంటే 20-30 దాకా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సార్ కొద్దిగా. అయితే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అండి, రెగ్యులర్గా చేసేదానికంటే కూడా డిఫరెంట్గా భిన్నంగా కోర్సులు చేసుకోవడం. అంటే అట్లాగా ఇప్పుడు మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ లాంటిది నేర్చుకోవటం, ఒక ఫారిన్ లాంగ్వేజ్, ఇలాంటి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్గా సక్సెస్ అనేది వస్తుందండి. మీరు చేసి చూడండి. బాబుకి చెప్పండి, రామకృష్ణ మఠంలో మళ్ళీ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, చేయమని చెప్పండి. 1.5 year 6 levels ఉంటాయి. A1, A2, B1, B2, C1, C2 అని ఒక లాంగ్వేజ్ చేయమనండి. హెచ్ఆర్లో ఉన్నాడు కాబట్టి పికప్ బాగా అవుతుంది. CV డెఫినెట్గా పికప్ 3 levels చేయమనండి. మీ అబ్బాయి CV పికప్ పోతే అప్పుడు ఇప్పుడున్న శాలరీకి ఇప్పుడు 25 వస్తుంది అనుకోండి, 40కి వెళ్తాడు 6 months తర్వాత. ఓకే అండి, చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి. మంచిదండి. జయగురత్ అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. సార్, నా పేరు కుందన. కుందన అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కడప. ఓకే అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి నువ్వు? నా గురించి అమ్మ. పుట్టిన తేదీ చెప్పు. 18th April 2002. 2002. టైం అమ్మా? 12:40 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టావు? కడపేనమ్మా? కడపే. ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టావు, తెలుసా నీకు? తెలుసు అమ్మా. మిథున రాశి అవుతుంది, లగ్నం కర్కాటక లగ్నం అంటారమ్మా. రవి చాలా బలంగా ఉన్నారు, కుజుడు బాగున్నారు, గురు చంద్రుల యొక్క స్థితి మంచి యోగాన్ని ఇస్తుంది. 12వ ఇంట్లోనే మనకి ఇబ్బంది ఏం లేదు, కానీ బాగానే ఉంటుంది జాతకం అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకరీత్యా బుధుడు వలన, శని రాహు వలన యోగాలు పోతున్నాయి. అందువల్ల మీరు బుధ శని చంద్రుల యొక్క స్తోత్రాలు పొద్దున 6 చేయాలి. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి, అహోబిళం దర్శించండి. డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది. 2022 నుంచి నీకు ఫలితాలు పెద్దగా సక్సెస్ అనేది కనిపించట్లేదు. తర్వాత 24 నవంబర్ తర్వాత కూడా మంచిగా లేదు. 2024 నవంబర్ నుంచి గత 5-6 నెలలు గాను. దానికి గాను నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, ఏదైనా సరే చక్కగా గమనించగలవు, సజెషన్స్ ఇవ్వగలవు. కానీ ఇబ్బంది ఏంటంటే ఈ కాంబినేషన్స్, కొన్ని కాంబినేషన్స్ ఏమో విపరీతమైన మొండితనాన్ని ఇస్తాయి, కొన్ని కాంబినేషన్స్ ఏమో ఇంటెలెక్చువల్ స్ట్రెస్, ఎక్కువ టెన్షన్ పడటం వల్ల నీకు ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల బుధ శని చంద్రులకు శ్లోకాలు చేయండి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మ కుందన. లేదు గురుగారు, రీసెంట్ గానే చదువు అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఆ జాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చూడమ్మా. బీటెక్ అయ్యాక కూడా జాబ్, ఎందుకంటే సహజంగా మార్కెట్ బాగాలేదు కాబట్టి క్యాంపస్లో రావట్లేదు కదా. ఇప్పుడు జాబ్ అయితే వస్తుందో నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఏమైనా ఇచ్చారా మీరు? ఇస్తున్నాను. నేను చెప్పిన శ్లోకాలు చేయడం జాబ్ వస్తుంది. శని చంద్ర బుధులు కొద్ది కోచింగ్ కూడా తీసుకోండి. ఎక్కడైనా బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే తీసుకుని గట్టిగా ప్రయత్నం చేయండి. ఏ జాబ్ అయినా ఫస్ట్ జాయిన్ అవ్వండి, తర్వాత మారుదురు కానీ. ఓకే, కానీ నేను చెప్పే శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోవాలి. ఓకే, మళ్ళీ నీకు మంచిగా ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వేరే పొద్దున జాబ్ రీత్యా నువ్వు మంచి స్థితికి వెళ్తావు. టెన్షన్ పడాల్సిన పెద్ద దోషాలు ఏం లేవు, ఇవన్నీ చిన్నవి. ఓకే, సరేనమ్మా, మంచిదమ్మా, శుభం, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నాగశాస్త్రిరావు అండి. నాగశాస్త్రిరావు గారు. ఓకే, ఏ ఊరు సార్? విజయవాడ అండి. విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? బాబు గురించి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. బాబు పేరు నాగరామ్ సాత్విక్ అండి. ఓకే, 21/11/2012 సార్. 2012. టైం అండి? ఉదయం 11:07 సార్. ఎక్కడ, విజయవాడలో పుట్టాడా? విజయవాడే సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. సార్. మకర లగ్నం అంటారు, రాశి కుంభరాశి.
ఈ మకర లగ్నం పుట్టిన వాళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు, శని, బుధుడు, అంటే 10వ స్థానం ముందు పంచమ దశమాధిపతి స్వక్షేత్ర స్థితి, శని లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఉచ్చస్థితి, భాగ్యాధిపతి దశమ స్థితి. ఇవి బ్రహ్మాండమైన రాజయోగం. అంటే పంచమ దశమాధిపతి లగ్న ద్వితీయాధిపతి భాగ్యాధిపతి యొక్క స్థితి కేంద్రం ముందు చాలా అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఫస్ట్ అది. తర్వాత బాబు జాతకంలో పూర్ణచంద్రుడు బలంగా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, మంచి మాట, ఏకాగ్రత ఎన్ని బాగుంటాయి. ఇది పాజిటివ్స్. అంటే ఈ ప్రకారం చూసుకుంటే మీ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ అవ్వాలి అనేటువంటిది ఇక్కడ యోగం. శశిమహాపురుష యోగం, అఖండ రాజయోగం ఉంది. అఖండ రాజయోగం 2-3 ఫిల్మ్ స్టార్స్కి మాత్రమే ఉంది. అలా గొప్ప రాజయోగాలు ఉన్నాయి. అయితే అవి అప్లై అవ్వాలంటే ఏం చేయాలి? ఈ అబ్బాయి జాతకంలో మనకేం నడుస్తుంది? మొన్న 22 నుంచి గురు మహాదశ మొదలైంది. గురుడు వలన విపరీతమైన మొండితనము, మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవటము, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండటము, దీన్నే మాట సరిగా ఎక్స్ప్రెస్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారండి. సైకలాజికల్గా కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్, కోపంగా ఉండటము, స్తబ్దత ఏర్పడటం మైండ్కి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, యోగాలు పాడైపోతాయి. అందువలన గురు, కుజ, రవి, రాహుకి పరిహారం తప్పనిసరిగా చేయాలి ఈ రాజయోగం కావాలంటే. లేకపోతే ఏమవుతుంది, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయిపోతారు. ఎంత టాలెంట్ ఉన్నా మాటకి, చేతలకి, రీప్రొడ్యూషన్ చేయలేకపోవడానికి అన్నిటికీ కారణం అవుతారు. స్టాగ్నేషన్ మైండ్కి కారణం అవుతారు. అందువల్ల ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు చదువు ఎలా చదువుతాడు ఏంటి అనేది దాని గురించి అంతే. జాతకం అంతా బాగుంది సార్. గురు, రవి, రాహు, కుజులకి జపాలు చేయించండి, తప్పనిసరిగా చేయించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి బాబుకి. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అడగచ్చు, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/11/70 సార్. 3/11/1970. టైం అండి? ఉదయం 9:30 సార్. 9:30. మీరు ఎక్కడ పుట్టారు? విజయవాడ సార్. విజయవాడ. ఈ ప్రోగ్రామ్ దివ్య జ్యోతిషం మీకు ఎలా చూస్తుంటారా లేకపోతే ఎలాగా? డైలీ చూస్తారు సార్ మీది. చూడండి సార్, మీరు మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. ధనుర్ లగ్నం, ధనుసు రాశి. మీ జాతకరీత్యా లాభంలో భాగ్యాధిపతి, దశమాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి బలంగా ఉన్నారు. లాభంలో 4 గ్రహాలు ఉంటే చాలా అదృష్టం. యాక్చువల్గా అయితే గొప్ప రాజయోగాలు ఏర్పడతాయి. అర్థమైందండి? ఇది మీ జాతకం. యాక్చువల్గా మనం చూస్తే ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. 3 రాహు బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని ఇవన్నీ ఇవ్వాలి కదా, కానీ మనకి ఫలితాలు ఏం లేవు, 0 అయిపోయింది. ఎందుకు అలా అయినాయి అంటే సార్, మీ జాతకంలో పుట్టినప్పటి నుంచి నడిచే దశలు కరెక్ట్గా పడాల. ఒకటి దశ పడాలి కదా. అలాగే మీ జాతకంలో ఏంటంటే చతుర్థ స్థానానికి పాపకత్రియోగం ఏర్పడింది. అంటే ఏంటి, ఫలానా వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుఖపడకూడదు లైఫ్లో. స్వజనుల నుండి వ్యతిరేకత, అంటే మీ బంధువర్గను, తమ్ముడను, అన్నయ్యను ఎవరికైతే మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి నుంచి మీకు వ్యతిరేకత కానీ మిమ్మల్ని వాడుకుని పక్కకు పడేయడం కానీ జరగాలి అనేటువంటిది చూపిస్తుంది. ఒకటి. తర్వాత చంద్రుడు ఒక స్థితి ఏం చెప్తుంది, లగ్నం ముందు చంద్రుడు ఏం చేస్తాడు, మానసిక ఆందోళన ఎప్పుడు కూడా ఉప్పిన, అంటే సముద్రంలో ఎప్పుడు అలలు ఉంటాయి కదా, ఆ విధంగా మీ మైండ్లో ఎప్పుడు ఇంపల్షన్స్ ఉండాలి, ఇంపల్షన్స్ అనేది చంద్రుడు చూపిస్తున్నాడు. ఇది రెండో నెగిటివిటీ. మూడో నెగిటివిటీ ఏంటి, శని పైన కుజు దృష్టి వలన ఆర్థికంగా లిటిగేషన్స్, చికాకులు ఉంటాయి, కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తున్నారు. దీనివల్ల మీకు కలిసి రాలేదు. అందువల్ల చంద్రశని కుజుడికి, శుక్రుడికి, చంద్రశని కుజు శుక్రుడికి శ్లోకాలు చేయండి. తప్పనిసరిగా మీకు ప్రస్తుతం నడిచేటువంటి రాహుదశ చాలా మంచిది, కానీ ఫలితాలు ఇవ్వట్ల. వీటికి చేయండి, డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్? అదే సార్, నేను వ్యాపారం డెవలప్ అవ్వట్లేదు. ఏ వ్యాపారం చేస్తారు? నేను పప్పు చెక్కల వ్యాపారం చేస్తాను సార్. ఓకే ఓకే, పల్లీలు చేసేవి. ఓకే, అది చెన్నైలో తయారవుతుందండి, నేను డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అండి. మంచిది మంచిది. అది ఓకే అండి, నేను చెప్పేది చేయండి, మీరే కంపెనీ పెడతారు. పెద్ద వయసు ఏమీ అయిపోలేదు ఇప్పుడు, అర్థమైందా? అలాగే సార్. చాలా రాజయోగాలు ఉన్నాయండి. ఇవి ఎందుకు రావట్లేదు బయటికి కారణాలు ఇవి. ఎందుకంటే ధనాధిపతి పైన వ్యయాధిపతి దృష్టి, అక్కడ ధనయోగం పోయింది, కరెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం మనం. అలాగే చతుర్థానికి పాపకత్రి యోగం ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మీరు వాడుకుంటున్నారు, దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం. అందువల్ల మీరు కుజ, శని, చంద్ర, శుక్రులకి రోజు పొద్దున్న 6 శ్లోకాలు చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విజయవాడ అమ్మవారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి కొండపైన. ఓకే సార్. నెలకు సంవత్సరానికి ఒకసారి చేయించండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది, పక్కా చేంజ్ అవుతుంది. ఓకే సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మంచిదండి, శుభం అండి. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలంలో లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. జయ గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నానండి. నా పేరు నర్మద. నర్మద గారు, పుట్టినరోజు చెప్పండి అమ్మా. మాట్లాడుతున్నాను. March 7, 1981. 1981. టైం అమ్మా? 8:30 నైట్ అండి. 8:30 PM. ఎక్కడ పుట్టారు నర్మద గారు మీరు? నేను ఖమ్మంలో పుట్టానండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు కన్యా లగ్నంలో పుట్టారమ్మా, ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. ఓకే అమ్మా,
ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది 2015 నుండి. అయితే శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. శుక్రుడు మనకు డబ్బులు ఇచ్చేవాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చేవాడు, ఎదుగుదలను ఇచ్చేవాడు. మీ జాతకంలో రవి శుక్రుల కుజులక కలయిక ఆ యోగాన్ని తగ్గిస్తుంది, సుఖయోగాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళలేనికుండా ఆటంకాలు కలిగేట్ చేస్తుంది. ఒకటి. తర్వాత మీ జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడు, తెలివితేటలు ఉంటాయి, 10 మందికి మేలు చేస్తారు, మీరు ఒక మాట చెప్తే వాళ్ళకి పనులన్నీ అయిపోతూ ఉంటాయి, వాళ్ళకి నాలెడ్జ్ని ఇస్తారు, అన్నీ బాగుంటాయి, 6 సెన్స్ బాగా పనిచేస్తుంది. కానీ ఆర్థిక స్థితిని కుంగదీస్తున్నాడు, కుటుంబంలో ఉన్న సుఖ సౌఖ్యాలను పాడు చేస్తున్నాడు. ఎవరు? శుక్ర రవి కుజుల వల్ల జరుగుతుంది. ఇది ఒకటి. లిటిగేషన్స్ ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఎవరు సపోర్ట్ చేయరు, అది ఉంటుంది. ఇది అందువల్ల మీరు రవి కుజ శుక్ర శనికి, రవి కుజ శుక్ర శనికి రోజు శ్లోకాలు పఠించండి, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి, డెఫినెట్గా మీకు మంచి మార్పులు వస్తాయండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. రవి శుక్ర కుజుడికి అండి? రవి శుక్ర కుజ శని అమ్మ. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొనడం కానీ అమ్మడం కానీ ట్రాన్సాక్షన్ చేయాలా, ఈ కాంబినేషన్స్ మనకు ఆటంకం కలిగించవచ్చు. అందుకని మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. నాకు హెల్త్ బాగుండట్లేదండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ. అసలు నెలలో ఒక 20 రోజులు దాకా నేను హాస్పిటల్ చుట్టూ తిరగాల్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఇలా దాదాపు 2014 నుంచి నాకు ఇట్లా జరుగుతుంది. 2015 స్టార్టింగ్ నుంచి అమ్మ శుక్ర మహాదశ వచ్చింది కదా, ఇక్కడ ఏమైందంటే కరెక్ట్ 2015 నుంచి మార్చి 28, 2015 అంటే దానికి 3 months ముందు తీసుకుంటే ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ 2023 డిసెంబర్ 2013 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి, 14 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని. 14 నుంచి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం ఏంటి? రుణము, రోగము, శత్రుత్వము. రుణం ఉంటుంది, కష్టపడి డబ్బులు ఇచ్చినా మనకి రావు. అలాగే శత్రుత్వం అంటే ఏంటి? మంచి చేసినా సరే, 10 మందికి చదువుకుంటారా అని చెప్పినా, పలానా ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టినా, ఎవరు పెట్టినా వాళ్ళు మిమ్మల్ని అంటారు. అలాగే రోగం, హెల్త్ ఇష్యూస్, బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి, ఆడపిల్లలకి వచ్చేటువంటి గైనిక్ ఇష్యూసే కాకుండా డయాబెటీస్ లాంటివి కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ అండ్ డయాబెటీస్ అనమాట. సరేనమ్మా, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? విజయవాడ దగ్గర పల్లెటూరు అండి. విజయవాడ. మీ పేరు సార్? నా పేరు సుధాకర్ బాబు అండి. మా పెద్ద బాబు గురించి తెలుసుకోవాలి. డీటెయిల్స్ చెప్పండి సార్. నవంబర్ 30, 2001 తెల్లవారుజామున 5:30. 5:30. ఎక్కడ పుట్టింది పాప? విజయవాడేనండి. కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. అవునండి. రుచిక లగ్నం అండి, వృషభ రాశి అవుతుంది. ఓకే. పాప జాతక రీత్యా రవి లగ్నమందు బలంగా ఉన్నారు, కుజుడు ఉచ్చస్థితి, చంద్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ మంచి యోగాలు. రాహు మహాదశ నడుస్తుందండి ప్రస్తుతం. రాహులో గురుడు 2024 ఆగస్టు నుంచి నడుస్తున్నారు. అయితే పాపజాతక రీత్యా ఎంత మంచి రాజయోగాలు రవి లగ్నమందు ఉన్నప్పటికి కూడా పాపజాతకంలో రవి బుధులు కలయిక తను ఏదైతే అనుకుంటుందో ఆ మార్గంలో రిజల్ట్స్ రాకపోవచ్చు. ఒకటి. తర్వాత గురుడు అష్టమ స్థానం ముందు వక్రించి ఉండడం మనకు అంత అనుకూలం కాదు. అందువలన పాప కంపల్సరీ బుధుడు ఒకటి, శుక్రుడు, గురు రాహువులు, బుధ శుక్ర గురు రాహువుల యొక్క శ్లోకాలు రోజు పఠించాలి. పొద్దున్న 6 డబ్బును దాన్ని బట్టి జపాలు చేయించాలి. మీరు విజయవాడలో అంటున్నారు, కనకదుర్గమ్మ వారిని 6 monthsకి ఒకసారి దర్శించాలి. ఇప్పుడు చెప్పండి సుధాకర్ గారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి వివాహ గడియలు ఉన్నాయా? గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా? వివాహ గడియలు ఇప్పుడు నడుస్తున్నాయండి. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. వివాహ గడియలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు ఈవిడ? ఇప్పుడు 24 పాస్ అండి. లాస్ట్ ఇయర్ పాస్ అయింది అమ్మాయి. బీటెక్ అండి అయితే ఏంటండి? ఈసీ అండి. బీసీఏ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆవిడ? ఇప్పుడు ఈ బ్యాంక్ కోచింగ్లు తీసుకుంటుందండి. అయ్యో, ఓకే ఓకే. కరెక్ట్. కొద్దిగా కష్టం అండి, ప్రయత్నం చేయమనండి, మానవ ప్రయత్నం అంతే. పెళ్ళి అయితే అయిపోతుంది, పెళ్లి గడ్డ నడుస్తుంది ఇప్పుడు. ఓకే. బ్యాంక్ కోచింగ్ ఎక్కడ, విజయవాడ లేకపోతే నంద్యాల తీసుకుంటుందా? విజయవాడ. ఓకే ఓకే, మంచిది మంచిది. ప్రయత్నం అయితే చేయమని, మానవ ప్రయత్నం చేయమనండి. ఈ పరిహారాలు చేసుకుంటూ చేయమని చెప్పండి. వస్తే అదృష్టం. ఎందుకంటే జాతకరీత్యా రవి బుధులు కలిసి ఉన్నారు కదా, వృశ్చిక లగ్నానికి రవి బుధులు కలిస్తే తను ఏదైతే కోరుకుంటుందో అది జరగనీరు. పైగా ఈ జాతకానికి యోగకారకుడు ఎవరు? గురుడు. ఆయన అష్టమ స్థానం ముందు ఒక్కరించి రాహుతో కలిసి ఉన్నారు, ఇది రెండోది. తర్వాత శనీశ్వరుడు ఒక్కరించి చంద్రుడు ఎగురుకుంటాం మనకి మంచిది కాదు. శని అష్టమ భావానికి వెళ్ళాడు. ఇవన్నీ మనకి బలహీనతలు. అందుకే ఒక ప్రయత్నం అయితే చేయమని చెప్పండి. దైవ నిర్ణయం ప్రకారం కలగచ్చు. దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఒకసారి ఖడ్గమాలక్ష్యం చేయించండి పాప పేరు మీద. అలాగే. పెళ్ళి అయితే అయిపోతుంది, ఇప్పుడు పెళ్లి కూడా నడుస్తుంది. మరి మా చిన్న పాప గురించి చెప్పండి. చిన్న పాప పేరు? దీపిక జయశ్రీ అండి. నవంబర్ 4, 2003 అండి. టైం అండి? మధ్యాహ్నం 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టింది అమ్మాయి? విజయవాడ అండి. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం మీన లగ్నంలో పుట్టిందండి పాప. ఓకే. ఈ పాప జాతకరీత్యా ఏంటంటే అమ్మ కుజ చంద్ర గురులు.
యాక్చువల్గా వీడు యోగ కారకులు సార్, వీడు బలహీనంగా ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే గురుడు 6 ఇంటి ఉంటాము, తర్వాత కుజచంద్రులు 12వ స్థానంలో ఉంటాము, మనకి అంత అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వలేరు వాళ్ళు. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంత జాతకం బలహీనంగా ఉన్నప్పటికి కూడా కొన్ని యోగాలు ఉంటాయండి. ఆ యోగాలు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి యోగాలు? గురుచంద్రుల యొక్క పరస్పర దృష్టిలు. అంటే ఇక్కడ చంద్రుడు పూర్ణచంద్రుడే ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు, కుజుడు వర్గోత్తమ స్థితి. అలాగే గురుడు చంద్రుడు పరస్పరంగా ఉన్నారు, ఇది ఒకటి. తర్వాత ఈ జాతకానికి రవి బుధ శనికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి అమ్మాయిని. ఏం చదువుతుంది ఈ పాప? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఎక్కడ? మీ ఊర్లోనే? విఆర్ సిద్ధార్థలో. ఓకే ఓకే, మంచిది, సీట్ కూడా వచ్చిందిలేండి. మంచిది మంచిది. అయితే ఏంటంటే వీళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగాలు ఉంటాయి వీళ్ళకి. ఇలా జాతకంలో ఇలాగా అష్టమ స్థానంలో చతుర్థాధిపతి, భాగ్యస్థానం ముందు భాగ్యాధిపతి 1000 స్థితి, భాగ్యస్థానంలో అష్టమాధిపతి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు సడన్గా ఏమవుతుందో దూరంగా వెళ్ళి సెటిల్ అయిపోతారు వీళ్ళు. దశభ్రష్ట యోగాలు అంటారు. ఈ రోజుల్లో అది పాజిటివ్ అయింది కాబట్టి మనకి డాలర్ కన్వర్షన్ కదా ఉంటుంది, అందుకని అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కొద్దిగా స్ట్రగులింగ్గా ఉన్నా సక్సెస్ అలా అవుతారు వాళ్ళు డిఫరెంట్గా. ఓకే అండి, ఓకే, మంచిది సార్, శుభం అండి, విజయస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో వ్యాపారం చేస్తుంటారండి. ఏజెన్సీ కావచ్చు, సొంతంగా కావచ్చు, ఏదైనా చేస్తూనే ఉంటారు. ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లు వాళ్ళు ఎదుగుదల ఉండదు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జాతకాలు చూస్తే చాలా బాగుంటాయి. అలాంటి ఉదాహరణ ఈరోజు విజయవాడ నుంచి ఒక ఆయన మాట్లాడారు. వాళ్ళ అబ్బాయి గురించి అడిగారు. ఫస్ట్ అబ్బాయి జాతకంలో అఖండ రాజయోగాలు ఉన్నాయి. సాదాసీదా ఒక ఏజెన్సీ వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఒకటి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పుట్టినప్పుడు కూడా ఆ కరెక్షన్స్ తీసుకుంటే అబ్బాయి గొప్పవాడు అవుతాడని జాతకం చూపిస్తుంది. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టివేట్ చేయడం, ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి యాక్టివేట్ చేస్తారు, ప్రతిదానికి యాక్టివేట్ చేయడం జరుగుతుంది కదా. అలాగే కర్మలు బాగున్నంత మాత్రాన సరిపోదండి. నెగిటివ్ కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే అవి ముఖ్యంగా మన జ్యోతిష్యం అనేది అదృఢ కర్మలో పనిచేస్తుంది. అదృఢ కర్మలో ఆ సిస్టమ్ లాక్ ఎక్కడుంది, ఏవైతే ఉన్నాయని మనం తెలుసుకున్నట్టయితే డీకోడ్ చేయగలిగితే వాటిని డెఫినెట్గా రాజయోగాలు వస్తాయండి. ఓకే, అలాంటిది వాళ్ళ నాన్నగారు జాతకం చెప్పించుకున్నారు. ఆయన చూసినట్టయితే నా ఏజెన్సీ అండి, చిక్కీస్ ఏదో ఏజెన్సీ చేస్తారు, ఇంతవరకు కష్టపడుతున్నారు, 70లో పుట్టారు ఆయన, ఇంతవరకు లేదు. యోగాలు చూస్తే ఎలా ఉన్నాయి, లాభంలో 4 గ్రహాలు. ఓకే, భాగ్యాధిపతి, లగ్న చతుర్థాధిపతి, సప్తమ దశమాధిపతి, లాభాధిపతి లాభంలోనే ఉన్నాడు, బ్రహ్మాండమైనటువంటి యోగం అది. తర్వాత పంచమాధిపతి దశమస్థానమందు, ద్వితీయాధిపతి పంచమస్థానమందు, రాహుతృతి, బ్రహ్మాండమైనటువంటి యోగాలని ఎక్కడ పోయాయంటే ఒక పాపకత్రి యోగంతో మొత్తం 0 అయ్యాయి. ఒకటి పాపకత్రి యోగం అన్ని వేళలు అందరికీ ఇస్తుందా అంటే ఇక్కడ ఏమైపోయింది, శని పైన కుజు దృష్టి. ఇక్కడ ఏమవుతుంది, కుజుడికి వ్యాధిపత్యం రావడం వలన శనిపై పాపకత్రి యోగంలో ఉండటం వలన మనకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది. పాపకత్రి యోగంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా బలహీనపడతాయి. ఇంకే దృష్టి పడినప్పుడు మరింత బలహీనపడి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఈ పాపకత్రి యోగం వల్ల ఆ అబ్బాయి దాంట్లో రాజయోగాలన్నీ పోయాయి. అందువల్ల ఏంటంటే జ్యోతిష్యం యొక్క ఆవశ్యకత చాలా చాలా అవసరం అండి. జ్యోతిష్యాన్ని ఒక సైన్స్, ఒక సబ్జెక్ట్ లాగా మీరు తీసుకుని సాధన చేయండి. కొన్ని జాతకాలు, కొన్నిటికేమో పరిహారాలు ప్రివెన్షన్ అంటే జాగ్రత్తగా ఉండటము, చేయకుండా ఉండటము, ఇలాంటి వాటి. కొన్నిటికి రోజు సాధన చేయటము, కొన్నిటికి డబ్బు ఉందని బట్టి జపాలు చేసుకోవడం వల్ల మార్పు అనేది వస్తుంది, డెఫినెట్గా వస్తుందండి. అందువల్ల ఎవరైతే జాతకాలు బాగున్నాయి, ఇప్పుడు మనం ఈరోజు లాస్ట్ 3 days చూస్తున్నామండి, బ్రహ్మాండమైన జాతకాలు అందరికీ చాలా బాగుంటున్నాయి. కానీ ఫలితాలు ఏమున్నాయి, ఒక బిలో యావరేజ్ లెవెల్లో ఉంటున్నారు. ఒక ఆయనేమో ఒక కూలీ వర్క్, రైతు కూలీగా ఉండిపోయి వర్క్ చేసుకోవటము, ఒకడేమో ఆయాగా పనిచేస్తాం, ఒక ఆవిడ నర్స్గా పనిచేయటము. మరి జాతకాలు బాగున్నాయి అంటే ఎక్కడ ఒక యాక్టివేషన్ అనేది లోపం ఉంది. యాక్టివేషన్ చేయటానికే మనకి పరాశర మహాముని వారు జ్యోతిష్యాన్ని ఇచ్చారు. కర్మకి సంబంధించినటువంటి డీకోడ్ చేస్తే ఆ కర్మల్ని డెఫినెట్గా ఆస్ట్రాలజీ ద్వారా మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. మోటార్కి అయితే ఇగ్నిషన్ ఎలా చేస్తాం, స్టార్ట్ చేస్తాము, ఆ స్టార్ట్ అనేది ఆస్ట్రాలజీ కావాలి. ఆ ఆస్ట్రాలజీకి మీకు బెస్ట్ మ్యాథమెటికల్ అండ్ ఇంటలెక్చువల్ ఆస్ట్రాలజీ అనుష్ఠాన బలంగా ఉన్న వాళ్ళని మీరు ఎత్తుక్కోండి, అక్కడే మీకు ఫలితాలు వస్తాయి. అంతేగానండి కన్వెన్షనల్ మోడ్లోకి వెళ్తే మనం ఎప్పుడు కూడా నాగదోషం, పితృదోషం, ఓకే, తర్వాత నిమ్మకాయ తొక్కావు, పావును చంపావు, ఇవే ఉంటాయి మొత్తం. ఇది కాదు, అది సైన్స్ కాదండి, అదంతా కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఎవిడెన్స్ బేస్ ఆఫ్ ఆస్ట్రాలజీకి వస్తే మనకి గ్రహాలు ఉంటాయి, దృష్టిలు ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, తర్వాత కాంబినేషన్స్లో యాంగులర్ డిఫరెన్సెస్ ఏంటి, 90 degrees, 120 degrees, 180 degreesలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మనకి యాంగులర్ డిఫరెన్స్తో చూపించేటువంటి ఈ యొక్క ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీని కనుక మీరు చెప్పించుకున్నట్లయితే డెఫినెట్గా ఫలితాలు భిన్నంగా ఉంటాయండి, సక్సెస్ బాగా వస్తుందండి. జై గురుదత్త. సో దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.